హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. ఇవాళ మన టైటిల్ ఏం చెప్తుందమ్మా? గ్రోత్ కన్సర్న్స్. కన్సర్న్స్ అంటే ఇష్యూస్, ఆందోళన కలిగించే అంశాలని. అంటే జీడిపి గ్రోత్ కి సంబంధించిన అంశాలలో కొన్ని ఆందోళన కలిగించే అంశాలు ఉన్నాయి. థింగ్స్ విచ్ ఆర్ ఆఫ్ వరీ అని అర్థం అన్నమాట. ఏంటి కన్సర్న్స్? వాట్ ఆర్ ద ఇష్యూస్ విచ్ ఆర్ నాట్ గుడ్, విచ్ ఆర్ ట్రబ్లింగ్ ఫర్ అవర్ ఎకనామిక్ గ్రోత్ అనేది ఇవాళ ఎడిటోరియల్లో మనం చూడబోతున్నాం. ఎన్ఎస్ఓ ఫోర్కాస్ట్. ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఎడిటోరియల్ చదవడం అనేది మస్ట్. ఎడిటోరియల్ చదివేటప్పుడు రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పైన మీరు ఫోకస్ చేయాలి. ఒకటి కీవర్డ్స్. ఈ ఏవైతే మనకి పదాలు వస్తూ ఉంటాయో, ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అని చెప్పాను, ఇది ఒక కీవర్డ్. ఈ ఆఫీస్ ఏం చేస్తుంది, ఈ ఆఫీసు ఏ డేటా ఇస్తుంది, ఇది ఏ మినిస్ట్రీ కిందకు వస్తుంది, ఇవన్నీ మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్, యూ హ్యావ్ టు థింక్, నోట్ చేసుకోవాలి, రాసుకోవాలి. సెకండ్ థింగ్ వచ్చేసి కాంప్రహెన్షన్. పెద్ద పెద్ద సెంటెన్సెస్, లాంగ్వేజెస్ని మనం అర్థం చేసుకునే ఎబిలిటీని బిల్డ్ చేసుకోవాలి. ఆ ఎబిలిటీ ఎలా బిల్డ్ అవుతుందంటే బై డూయింగ్ ఇట్ డైలీ. ప్రతిరోజు మీరు ఎడిటోరియల్ చదవడం ద్వారా, ప్యారలల్గా నేను చెప్పేది వినడం ద్వారా మీరు బిల్డ్ చేసుకుంటారు. మూడవది కంటెంట్. కంటెంట్ అంటే సబ్జెక్ట్, దేని గురించి చెప్తున్నారు, దీని యొక్క పర్పస్ ఏంటి, ఈ ఓవరాల్ ఎడిటోరియల్ యొక్క గోల్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి. ఆబ్జెక్టివ్ ఏంటి అనేది మనం ఎండ్ ఆఫ్ ది సెషన్ తెలుసుకోవాలి. ఏం చెప్తున్నారు ఎడిటోరియల్లో, దీని కంటెంట్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి, వెదర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ క్యాట్, లేదా బ్యాంక్ ఎగ్జామ్స్, లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా సరే ఎడిటోరియల్ రీడింగ్ అనేది మస్ట్. సో ప్రతిరోజు కూడా మీరు చదవండి, అలాగే వినండి. దీంతో పాటు మీరు వొకాబులరీ బిల్డ్ చేసుకోండి, కంటెంట్ బిల్డ్ చేసుకోండి, కాంప్రహెన్షన్ బిల్డ్ చేసుకోండి. రైట్, ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు. పొరపాటును కూడా ఒక్కరోజు కూడా మిస్ చేయకండి. నేను వీలైనంత వరకు మీకు బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను, వెనకాల సబ్జెక్ట్ కూడా నేర్పిస్తూ ఉంటాను. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎన్ఎస్ఓ. ఎన్ఎస్ఓ అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇట్ ఈస్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. వీళ్ళు ఫోర్కాస్ట్ చేశారు. ఫోర్కాస్ట్ అంటే రేపు పొద్దున్న గ్రోత్ ఎంత ఉండబోతుంది అంటే FY 21-22 ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 ఆర్థిక సంవత్సరంలో మన జీడిపి గ్రోత్ ఎంత ఉండబోతుందని చెప్పి వాళ్ళు ఫోర్కాస్ట్ చేశారు. ఈ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో ఇట్ హ్యాస్ నాట్ ఫ్యాక్టర్డ్ ఇన్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది ఆన్గోయింగ్ ఒమిక్రాన్ ఇండ్యూస్డ్ సర్జ్ ఇన్ కేసెస్. ఈ ఫోర్కాస్ట్ అనేది గత 6, 7, 8, 9 నెలలుగా ఉన్న డేటాను బేస్ చేసుకుని చేస్తారు. అయితే లాస్ట్ 15 డేస్లో మీరు చూసుంటే ఒమిక్రాన్ వచ్చేసింది. ఒమిక్రాన్ ఇండ్యూస్డ్ అంటే ఒమిక్రాన్ వల్ల వచ్చిన సర్జ్ అంటే పెరుగుదల, కేసెస్లో పెరుగుదల వచ్చింది. ఈ పెరుగుదల దేని వల్ల వచ్చింది? ఒమిక్రాన్ ఇండ్యూస్డ్ అంటే ఒమిక్రాన్ వల్ల వచ్చిన పెరుగుదల ఏదైతే ఉందో, కేసెస్లో పెరుగుదల ఉందో ఏదైతే ఉందో, ఆన్ గోయింగ్ అన్నారు. ప్రస్తుతం మనం అది ఫేస్ చేస్తున్నాం. రోజు నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. దీని యొక్క ఇంపాక్ట్ ని ఈ ఫోర్కాస్ట్ అనేది ఫ్యాక్టర్ చేయలేదు, కన్సిడర్ చేయలేదు. ఫ్యాక్టరింగ్ ఏంటంటే దాన్ని కూడా కన్సిడర్ చేసి క్యాలిక్యులేట్ చేసి చేసిన ఫోర్కాస్ట్ కాదు ఇది. ఇక్కడ ప్రీవియస్ డేటాను బేస్ చేసుకొని చేసింది. ఇప్పుడు ఈ డేటా తప్పయ్యే, ఈ ఫోర్కాస్ట్ తప్పయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఒమిక్రాన్ మనకి దెబ్బ తీసే అవకాశం అనేది ఉంది. ఆ ఇంపాక్ట్ వీళ్ళు ఫ్యాక్టరింగ్ చేయలేదు అని ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ద నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసెస్ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్. ఈ పదం చూసారా, ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అన్నారు. ఇప్పుడు ఇవన్నీ ఎస్టిమేట్స్, ఫైనల్ నెంబర్ కాదు. ఇన్ఫాక్ట్ ఆర్థిక సంవత్సరమే కంప్లీట్ అవ్వలేదుగా. ఆర్థిక సంవత్సరం మనకి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు. ఏప్రిల్ 2021 నుంచి మార్చ్ 2022 వరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత జీడిపి మనం సాధించాము, ఇంతకు ముందు కంటే ఎంత గ్రో అయ్యాము అనే డేటా అప్పుడే ఎలా తెలుస్తుంది? తెలియదు. ఫస్ట్ 9 months కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం 10th monthలో ఉన్నాం. జనవరి అనేది 10th, ఫిబ్రవరి 11th, మార్చ్ ఫైనల్ మంత్ 12th month. అందుకని మనం ప్రస్తుతం చేసేదాన్ని ఏమంటాం? ఎస్టిమేట్ అంటాం. ఈ ఎస్టిమేట్ మొట్టమొదటిసారి ఎప్పుడు చేస్తారు? ఈ జనవరిలో చేస్తారు. అందుకే ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్, ముందే చేస్తున్న ఎస్టిమేట్. తర్వాత సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్ వస్తుంది, తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి. వీటిని అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు. తర్వాత మనకి రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి. అంటే ఇది ఎందుకు వస్తుందంటే వన్స్ ఫైనాన్షియల్ ఇయర్ కంప్లీట్ అయ్యాక కూడా డేటాలో ఉన్న చిన్న చిన్న మార్పులు చేర్పులు వాటన్నిటిని కరెక్ట్ చేస్తూ మళ్ళీ రివైజ్ చేస్తూ ఉంటారు.
సో ఎస్టిమేట్స్, అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఉంటాయి ఫస్ట్, తర్వాత యూ విల్ హ్యావ్ రివైజ్ ఎస్టిమేట్స్, రివైజ్డ్ ఎస్టిమేషన్స్ కూడా తర్వాత వస్తూ ఉంటాయి అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ది నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసెస్ ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఫర్ ఎకనామిక్ అవుట్పుట్. అవుట్పుట్ అంటే అర్థం ఏంటి? ఎంత ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ మనం జనరేట్ చేయగలిగాము ఈ ఆర్థిక సంవత్సరంలో. ఇన్ ది కరెంట్ ఫినాన్షియల్ ఇయర్ ఈజ్ అన్ ఆప్టిమిస్టిక్ ఫోర్కాస్ట్ that flags some positive trends as well as areas of concern that have the potential to derail the growth momentum. చాలా బ్యూటిఫుల్ గా రాసిన సెంటెన్స్ ఇది చూడండి. నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ వాళ్ళ ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో దేనికి? ఫర్ ఎకనామిక్ అవుట్పుట్. ఎప్పటికీ? ఈ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి, కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్ కి ఈజ్ అన్ ఆప్టిమిస్టిక్ ఫోర్కాస్ట్. ఆప్టిమిస్టిక్ అంటే అర్థం ఏంటి? ఆశావహ అంటే పాజిటివ్ గా బాగా ఉండబోతుంది. ఎలా ఉన్నారంటే అంతా బాగానే ఉందిరా, బాగుంటున్నాం, మన శాలరీ బాగానే ఉంటుంది, లైఫ్ బాగానే ఉంది. ఇతను ఎవరు? ఆశావాది, ఆప్టిమిస్టిక్ గా ఉన్నాడు. అంత భవిష్యత్తు బాగుంటుంది అనేలా చెప్పేదాన్ని ఆప్టిమిజం అంటాం. భవిష్యత్తు అంత బాగోదు, నిరాశావాదం, పెసిమిజం అంటాం. రైట్? ఇది ఆప్టిమిస్టిక్ ఫోర్కాస్ట్ అంటే జీడిపి గ్రోత్ బాగుంటుంది అన్నట్టుగా తీసుకొచ్చిన ఫోర్కాస్ట్ ఇది. సంథింగ్ దట్ ఫ్లాగ్స్. ఫ్లాగ్ అంటే ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నాను, మార్క్ చేస్తున్నా చూడండి, అండర్లైన్ చేయడం కావచ్చు, ఇలా టిక్కులు పెట్టడం కావచ్చు, ఇలా రౌండ్ చేయడం కావచ్చు, దీన్ని ఏమంటాం? ఫ్లాగింగ్ అంటాం. అంటే సంథింగ్, మార్క్ సంథింగ్ యాజ్ ఇంపార్టెంట్ అని అర్థం. దేన్ని వీళ్ళు మార్క్ చేశారు సెపరేట్ గా? సమ్ పాజిటివ్ ట్రెండ్స్, ఎకానమీలో వస్తున్న కొన్ని పాజిటివ్ ట్రెండ్స్ ని సెపరేట్ గా అండర్లైన్ చేసి చూపించారు. యాజ్ వెల్ యాజ్ ఏరియాస్ ఆఫ్ కన్సర్న్, కొన్ని నెగిటివ్ ఇష్యూస్ ఏవైతే మనల్ని ఇబ్బంది పెడుతున్నాయో వాటి గురించి కూడా రాశారు. ఎటువంటి ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ దట్ హ్యావ్ ది పొటెన్షియల్ అంటే కెపాసిటీ, కేపబిలిటీ టు డీరైల్. డీరైల్ అంటే దారి తప్పించడం. మీకు గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ అమ్మా. రైల్వే ట్రాక్స్ ఎలా ఉంటాయి కదా, ఈ రైల్వే ట్రాక్ మీద ట్రైన్ వెళ్తూ ఉంటుంది. పట్టాలు తప్పింది అనుకోండి, ఏమంటారు? ద ట్రైన్ హ్యాస్ బీన్ డీరైల్డ్. డీరైల్ అంటే పట్టాలు తప్పింది, అంటే ఒక రైలు తన పట్టాన్ని తప్పుతుంది. అలాగే ఇక్కడ ఏం రాశారు? ఎకనామిక్ గ్రోత్ ప్రతి సంవత్సరం 8% అలా పెరుగుతూ ఉంది. సడన్ గా కోవిడ్ వచ్చింది, కాంట్రాక్ట్ అయ్యారు. ఇదేమైంది? డీరైల్ చేసింది. ఇలా ఉండే దారి తప్పేలా చేసింది. అందుకే డీరైల్ అనే పదాన్ని ఉపయోగిస్తారు. అంటే గ్రోత్ మొమెంటం అనేది డీరైల్ చేసే పొటెన్షియల్ అంటే కేపబిలిటీ ఉన్న ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ని, అలాగే కొన్ని పాజిటివ్ ట్రెండ్స్ ని కూడా ఈ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది ఫ్లాగ్ చేసింది, అంటే మార్క్ చేసింది, ఇంపార్టెంట్ అని చెప్పింది అనమాట. ది NSO హ్యాస్ ప్రొజెక్టెడ్ రియల్ GDP ఫర్ ద 12 months ending March 22 at 147.54 lakh crore, a 9.2% expansion from the provisional estimate of 135.13 lakh crore for the last fiscal year, when the full fury of COVID-19 pandemic had caused output to contract by 7.3%. So చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఒక్కసారి మళ్ళీ చదవండి ఈ సెంటెన్స్ని. ఈ సెంటెన్స్ని మనం మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇక్కడ కీవర్డ్ ఏంటి సెంటెన్స్లో? ది NSO హ్యాస్ ప్రొజెక్టెడ్ ద రియల్ జీడిపి. దిస్ ఈస్ ద కీవర్డ్. రియల్ జీడిపి అనే పదాన్ని ఉపయోగించారు. మరి జీడిపిలో రియల్ జీడిపి అనే పదం ఉపయోగించారంటే వేరే జీడిపి కూడా ఉండాలి కదా. ఎస్, దెర్ ఇస్ వన్ మోర్ జీడిపి కాల్డ్ నామినల్ జీడిపి, అండ్ హియర్ హి ఈస్ టాకింగ్ అబౌట్ రియల్ జీడిపి. నామినల్ జీడిపికి రియల్ జీడిపికి డిఫరెన్స్ ఏంటమ్మా? నామినల్ జీడిపి వచ్చేసి కరెంట్ ప్రైసెస్. జీడిపి అంటే అర్థం ఏంటి? సింపుల్ టర్మ్స్లో చెప్తాం. ఒక విలేజ్ ఉంది, ఈ విలేజ్లో లేదా కంట్రీయే తీసుకోండి, మన దేశంలో మారుతి కార్లు మాత్రమే ప్రొడ్యూస్ అవుతున్నాయి అనుకోండి. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, ఇండియాలో ఓన్లీ మారుతి కార్లే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఒక సంవత్సరానికి 1000 మారుతి కార్లు ప్రొడ్యూస్ అయ్యాయి. 2021-22 సంవత్సరంలో ఈ ఒక్కొక్క మారుతి కార్ యొక్క రేటు అప్రాక్సిమేట్గా 1 lakh రూపీస్ ఉంది అనుకోండి. అప్పుడు ఏమైంది? 1000 into 1 lakh, అది ఏమవుతుంది? 10 crores. సో జీడిపి ఎంత అని చెప్తే ఏం చెప్తాం మనం? 10 crores అంటాం. రైట్? ఇప్పుడు ఈ జీడిపి నామినల్ జీడిపియా, రియల్ జీడిపియా? ఇట్ ఈస్ నామినల్ జీడిపి. నామినల్ జీడిపి అని ఎందుకు అంటున్నామంటే ఈ రోజు ఎంత రేట్ అయితే ఉందో ఈ రోజు రేట్ ఇంటూ క్వాంటిటీని మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్ ఇది. మల్టిప్లై చేస్తే వచ్చిన నెంబర్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. 2015-16 సంవత్సరానికి కూడా మారుతి 1000 కార్సే ప్రొడ్యూస్ చేసింది అనుకున్నాం. దేశంలో ఓన్లీ మారుతి కార్లే ప్రొడ్యూస్ అవుతున్నాయి, 1000 ప్రొడ్యూస్ అయ్యి అనుకోండి. అప్పట్లో మనకి అప్పుడు కూడా సరిగ్గా 1 lakh ప్రొడ్యూస్ అయ్యి అనుకోండి.
ప్రొడక్షన్ కెపాసిటీ ఏమో అప్పుడు కూడా రేటు 1 lakh ఉంది. నీకు అర్థమైందా? ధర 1 lakh కాదు, అప్పట్లో రేట్ ఏమో 75,000 ఉంది అనుకోండి. అప్పట్లో రేటు ఒక మారుతి కార్ రేటు 75,000 ఉంది, 1000 కార్లే ప్రొడ్యూస్ చేశారు. సో టోటల్ ఎంత అయిందమ్మా? 7.5 crores. 7.5 crores అయింది. సో 2015-16లో 7.5 కోట్ల ఉన్న జీడిపి 2021-22కి వచ్చేసరికి 10 కోట్లు అయింది అని మనం చెప్పుకుంటాం. ఎప్పుడు వెన్ యూ లుక్ ఎట్ నామినల్ జీడిపి. నామినల్ అంటే అర్థం ఏంటి? బేస్డ్ ఆన్ ది కరెంట్ ప్రైస్, అప్పటికున్న రేట్ని దృష్టిలో పెట్టుకొని ఇంటూ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ వేస్తే వచ్చేది నామినల్ జీడిపి. మీరు ఒకసారి కీన్గా అబ్జర్వ్ చేయండి. దీన్ని కీన్గా అబ్జర్వ్ చేస్తే 2015-16కి 21-22కి డిఫరెన్స్ మీరు చూసినప్పుడు ప్రొడక్షన్ ఏమైనా పెరిగిందా? 15-16లో ప్రొడక్షన్ ఎంత? 1000 కార్లే. 21-22లో ప్రొడక్షన్ ఎంత? మళ్ళీ 1000 కార్లే. అసలు జీడిపి అంటే అర్థం ఏంటి? టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ ఇన్ ఏ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక వ్యవస్థలో, ఒక ఆర్థిక సంవత్సరంలో ప్రొడ్యూస్ అవుతున్న టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ రెండు కూడా. మరి ప్రొడక్షన్ పెరిగితే కదా జీడిపి పెరగాలి. మరి 15-16కి 21-22కి మీరు చెక్ చేసినప్పుడు అప్పుడు 1000 కార్లే ఉన్నాయి, ఇప్పుడు 1000 కార్లే ఉన్నాయి. కానీ జీడిపి చూస్తే ఎలా కనిపిస్తుంది మనకి? అప్పుడేమో 7.5 కోట్లు, ఇప్పుడేమో 10 కోట్లు పెరిగినట్టుగా కనిపిస్తుంది. ఎందువల్ల? బికాజ్ వీఆర్ లుకింగ్ అట్ ఓన్లీ కరెంట్ ప్రైసెస్. రేటు పెరగడం వల్ల పెరిగింది తప్పితే ప్రొడక్షన్ పెరగలేదు. అందుకని ఈ ఇంపాక్ట్ని రిమూవ్ చేయడానికి, ధరల పెరుగుదల వల్ల ఎక్కువగా కనిపిస్తుంది కదా, దాని ఇంపాక్ట్ రిమూవ్ చేయడం కోసం గవర్నమెంట్ హ్యాస్ కమ్ అవుట్ విత్ అనదర్ కాన్సెప్ట్ కాల్డ్ రియల్ జీడిపి. రియల్ జీడిపిలో ఏం చేస్తారంటే ప్రస్తుతం ఉన్న ప్రైసెస్ని వాడరు. దే విల్ నాట్ యూజ్ కరెంట్ ప్రైస్. వాడకుండా ఏ సంవత్సరం అయితే మనం బేస్ ఇయర్ కింద తీసుకుంటామో, దేన్నైతే ఆధారంగా తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేస్తామో దాన్ని ఆ రేట్ల ప్రకారమే వెళ్తారు. ఆ రేట్ల ప్రకారమే వెళ్ళడం అనేది జరుగుతుంది. మీకు అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ 2015-16 అనేది మనకి బేస్ ఇయర్ అనుకోండి. యాక్చువల్గా ప్రస్తుతం 2011-12 అనేది మనకి ఒకప్పుడు 2011-12 అనేది మనకి బేస్ ఇయర్. 2011-12 బేస్ ఇయర్ అంటే అర్థమైనప్పుడు ఇదే 1000 కార్లు మీరు తీసుకుంటే 11-12లో 1000 కార్లు ప్రొడ్యూస్ అయ్యాయి. 21-22లో కూడా 1000 కార్లే ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి. 2011-12లో 50,000 రూపాయలు ఉందనుకోండి మారుతి కార్, ఇప్పుడేమో 1 lakh ఉందనుకోండి మారుతి కార్. మీరు నామినల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడేమో 5 crores, ఇక్కడేమో 10 crores కనిపిస్తుంది. సో డబల్ అయిందని చెప్తాం. అదే మీరు రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేశారనుకోండి, ఇది బేస్ ఇయర్ కాబట్టి ఇక్కడ మనకి 5 crores. ఈ 2021-22 క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా ప్రొడక్షన్ చూస్తాం 1000, రేట్ వేసేటప్పుడు 21-22 రేట్ అంతా 1 lakh. అది వెయ్యం. అది వేయకుండా ఏం వేస్తాం మనం? బేస్ ఇయర్లో ఉన్న రేట్ మాత్రమే వేస్తాం, 50,000. సో ఇక్కడ ఏమైంది? మళ్ళీ 5 crores. అంటే మనం రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 11-12కి 21-22కి ఎటువంటి గ్రోత్ లేదు. రియల్ జీడిపి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? గ్రోత్ అనేది ప్రైస్ పెరగడం వల్ల ఎంత వస్తుంది, లేదా ప్రైస్ పెరగడం వల్ల ఎంత వస్తుంది అనే పోర్షన్ పక్కకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే 2 సందర్భాల్లో మనం సేమ్ ప్రైసే వాడుతున్నాం, 2 సందర్భాల్లో ఒకే ప్రైస్ వాడుతున్నాం. క్వాంటిటీ పెరగడం వల్ల, ప్రొడక్షన్ పెరగడం వల్ల ఎంత గ్రోత్ వచ్చింది అనే విషయం మనకి తెలుస్తుంది. అందుకనే రియల్ జీడిపి ఈజ్ ఎ బెటర్ ఇండికేటర్. మీకు అర్థమైందా? ఎగ్జాంపుల్తో మీకు అర్థమైపోతుంది. రియల్ జీడిపి క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏమొస్తుంది? వీఆర్ లుకింగ్ ఎట్ ఓన్లీ ది క్వాంటిటీ. క్వాంటిటీలో ఎంత గ్రోత్ ఉందనేది చూస్తున్నాం. నామినల్ జీడిపిలో క్వాంటిటీతో పాటు ప్రెజెంట్ ఉన్న రేట్ వేసేస్తాం. ప్రెజెంట్ ఉన్న రేట్ వేసేయడం వల్ల మనకి ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఇక్కడ రియల్ జీడిపి అనే కాన్సెప్ట్ని ఉపయోగించారు. మీకు అర్థమైంది కదా? వైల్ క్యాలిక్యులేటింగ్ రియల్ జీడిపి వి విల్ యూజ్ ది కరెంట్ ప్రొడక్షన్ ఇంటూ ప్రైస్ యాజ్ ఆఫ్ ద బేస్ ఇయర్. ఏదైతే బేస్ ఇయర్ ఉందో ఆ బేస్ ఇయర్ ప్రకారం. జీడిపి క్యాలిక్యులేషన్కి బేస్ ఇయర్ ఏంటి? 2011-12. ప్రస్తుతానికి 2011-12 బేస్ ఇయర్ కింద ఉపయోగిస్తున్నారు. So the real GDP for the 12 months ending March 2022 at 147.54 lakh crore. ఇది రియల్ జీడిపి ఎస్టిమేట్. ఇది ఎంత? 9.2% ఎక్స్పాన్షన్ ఫ్రమ్ ది ప్రొవిజనల్ ఎస్టిమేట్ ఆఫ్ 135.4
13 lakh crore. లాస్ట్ ఆర్థిక సంవత్సరం యొక్క ప్రొవిజనల్ ఎస్టిమేట్ తర్వాత రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తాయి. టైం తీసుకుంటారు, డేటాలో మళ్ళీ మార్పులు చేసిన తర్వాత వస్తాయి అన్నమాట. ఈ డేటా ఏదైతే ఉందో 135.13 lakh crore ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తే కేవలం 9.2% ఎక్కువ ఉంది. When the full fury of COVID-19 pandemic had caused, full fury, ఇక్కడ ఫ్యూరీ అంటే అర్థం ఏంటి? వైలెంట్ రియాక్షన్ అని. If someone is furious, he is very angry, he is very violent, he is looking really violent అని అర్థం. ఫ్యూరీ అంటే COVID-19 పాండమిక్ యొక్క ఉగ్ర రూపం మన అవుట్పుట్ ని 7.3% కాంట్రాక్ట్ అయ్యేలా చేసింది అని అర్థం. ఎప్పుడు? 2020-21 ఆర్థిక సంవత్సరం. సో 2021 ఆర్థిక సంవత్సరంలో 7.3% కాంట్రాక్ట్ అయింది. దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు 9.2% ఎక్స్పాన్షన్ ఉండబోతోంది అని చెప్పి ఎన్ఎస్ఏ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు. గాట్ ఇట్? మనం రియల్ జీడిపి మాట్లాడుతున్నాం కాబట్టి ధరలతో సంబంధం లేదు. సో ప్రొడక్షన్ అనేది 9.2% పెరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు కంపేర్ టు ప్రీవియస్ ఫినాన్షియల్ ఇయర్. At that pace అంటే వేగం, స్పీడ్, Indian economy would regain its preeminence as the world's fastest growing major economy. నిజంగానే ఎన్ఎస్ఓ వాళ్ళు చెప్పినట్టుగా 9.2% గ్రో అయితే ఇండియన్ ఎకానమీ అనేది వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీ కింద తన ప్రీ ఎమినెన్స్, తన వైభవాన్ని, తన గొప్పతనాన్ని మళ్ళీ పొందబోతుంది. ఎందుకంటే ఇంతకుముందు ఇండియా అలాగే 2007-8 ఆ ప్రాంతంలో అంత ఫాస్ట్గా గ్రో అయ్యేది. ఆ తర్వాత మళ్ళీ చైనా వాళ్ళు మళ్ళీ మనం దాటేశారు. సో ఇప్పుడు ఒకవేళ ఇది నిజమైతే మాత్రం చైనాని మళ్ళీ మనం క్రాస్ చేసి సర్పాసింగ్ ఎవ్రీవన్, ప్రీ ఎమినెన్స్ అని అర్థం ఏంటి? సర్పాసింగ్ ఎవ్రీవన్, అందరికంటే డిస్టింగ్విష్డ్ గా మనం మళ్ళీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా అవతరించబోతున్నాము అని అర్థం. A key pillar of this growth assumption is the upbeat outlook for net tax receipts on products, which the NSO sees expanding by a robust 16.2% after shrinking by 18.4% in the preceding period. ఈ టర్మ్స్ చూసి భయపడకండి. I will explain each and every term here. చూడండి ఇక్కడ ఏం రాశారు. A key pillar అంటే స్తంభం అంటే something that supports. ఈ ఎజంప్షన్ ని ప్రభుత్వం ఎంత గ్రో అవ్వబోతోంది అని చెప్పి ఒక ఎజంప్షన్ తీసుకుంటుంది. ఈ ఎజంప్షన్ కి ఏంటి పిల్లర్? దేన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం ఎజంప్షన్ తీసుకుంటుందంటే ఈజ్ ది అప్ బీట్ అవుట్లుక్. అప్ బీట్ అంటే బాగా ఉండబోతోంది అని, అవుట్లుక్ అంటే భవిష్యత్, రైట్? అవుట్లుక్ ఫర్ ఇండియన్ ఎకానమీ అన్నాం అనుకోండి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండబోతోంది, the likely scenario in future అన్నమాట. అవుట్లుక్ అంటే హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఫ్యూచర్ అనేది. అప్బీట్ అంటే పాజిటివ్ అవుట్లుక్. దేనికి? ఫర్ నెట్ ట్యాక్స్ రిసీప్ట్స్ ఆన్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా ఉండబోతున్నాయి, పెరగబోతున్నాయి అని అర్థం. లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే 16.2% ట్యాక్స్ల ద్వారా వచ్చే ఇన్కమ్ పెరుగుతుంది అని దీని అర్థం. అయితే మీరు ఇక్కడ ఇంకొక పదాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెట్ అనే పదాన్ని ఉపయోగించారు, చాలా ఇంపార్టెంట్. నెట్ ట్యాక్స్ రిసీప్ట్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ ఎప్పుడు కూడా తనకు వచ్చిన ట్యాక్స్ ఇన్కమ్ లో స్టేట్స్ కి కొంత ఇస్తుంది. గవర్నమెంట్ కి డైరెక్ట్ గా వచ్చే ట్యాక్స్ ఇన్కమ్ మనం గ్రాస్ ట్యాక్స్ రిసీప్ట్ అంటాం. ఇందులో రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఇచ్చేయగా మిగిలింది నెట్ ట్యాక్స్ రిసీప్ట్. అర్థమైందా? టోటల్ ట్యాక్స్ రెవెన్యూ గ్రాస్ ట్యాక్స్ రిసిప్ట్ అయితే దాంట్లో రాష్ట్రాల వాటా ఇచ్చేయగా మిగిలింది నెట్ ట్యాక్స్ రిసిప్ట్. ఇక్కడ నెట్ అనే పదాన్ని ఉపయోగించాలంటే అర్థం ఏంటి? రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా ఇచ్చేయగా మిగిలింది ఏదైతే ఉందో అది 16.2% పెరగబోతోంది. ఆఫ్టర్ ష్రింకింగ్ బై 18.4% ఇన్ ప్రిసీడింగ్ పీరియడ్. ఇంతకు ముందు 18.4% ష్రింక్ అయింది, కుచించుకుపోయింది. ఇప్పుడు 16.2% పెరగబోతుందని చెప్పారు. గ్రాస్ వాల్యూ యాడెడ్, which aggregates output in various sectors of the economy, is projected to grow by 8.6% year on year on the back of a continued healthy showing by the farm sector and a heartening double-digit rebound in manufacturing. GDP calculation లో మీకు రెండు రకాలుగా క్యాలిక్యులేషన్ చేస్తారు. GDP calculation 2 types లో చేస్తారు. ఒకటి GDP, రెండవది GVA. ఇది చాలాసార్లు ఎడిటోరియల్స్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి వినండి. జీడిపి అనేది డిమాండ్ సైడ్ నుంచి చేసే క్యాలిక్యులేషన్, విచ్ మీన్స్ జీడిపి అంటే అర్థం ఏంటి? టోటల్ అమౌంట్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ లేదా గుడ్స్, టోటల్ అమౌంట్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎకానమీ అని చెప్తున్నాం.
గుడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్ చేసేది ఎవరు? ఇండస్ట్రీస్. మరి ప్రొడ్యూస్ చేసిన ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ ని కొనేది ఎవరు? కన్స్యూమర్స్. అంతేనా? ఈ గుడ్స్ అండ్ సర్వీసెస్ ని కన్స్యూమర్స్ కొనాలి. ఫర్ ఎగ్జాంపుల్, మారుతి వాడు కార్ ప్రొడ్యూస్ చేశాడు, ఆ కార్ నేను కొనుక్కున్నాను. నేను కన్స్యూమర్ని, మారుతి ఇండస్ట్రీ. ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే మన దేశంలో ఏ కంపెనీస్ ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏ సెక్టర్స్ ఉన్నాయి, ఒక్కొక్క సెక్టర్ ఎంతెంత ప్రొడ్యూస్ చేసింది అని క్యాలిక్యులేట్ చేసి అవుట్పుట్ ని క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి, ఆ మెథడ్ ని జీవీఏ మెథడ్ అంటాం. సో జీవీఏ మెథడ్ లో we will look at all different sectors of the economy and we see how much they are contributing. కొత్తగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంత కంట్రిబ్యూట్ చేశారు, ఎంత ప్రొడక్షన్ చేశారని చూస్తాం. దట్ మెథడ్ ఈస్ కాల్డ్ జీవీఏ మెథడ్. అర్థమైంది? దీంట్లో we will look at మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రికల్చర్, ఫిషరీస్, అలా డిఫరెంట్ ఇండస్ట్రీస్ తీసుకొని డేటా అంతా క్యాప్చర్ చేసి విల్ కమ్ అవుట్ విత్ ఫైనల్ ఫిగర్. ఇది ఒక మెథడ్. ఇంకో మెథడ్ ఏంటంటే కన్స్యూమర్ పాయింట్ ఆఫ్ నుంచి, అంటే ప్రొడ్యూస్ చేసిన ప్రతి ఒక్కటి కూడా ఎవడో ఒకటి కొనాలి కదా, ఎవరో ఒకరికి కొనాలి కదా, కన్జ్యూమ్ చేసుకోవాలి కదా. సో లుకింగ్ ఫ్రమ్ ది కన్స్యూమర్ పర్స్పెక్టివ్, ఇప్పుడు ఇండివిజువల్స్ ఉంటారు మనలాంటి వాళ్ళంతా, మిడిల్ క్లాస్ అందరూ, ఇండియా యొక్క సిటిజన్స్ అందరూ కలిపి ఎన్ని ఫ్రిడ్జ్లు కొన్నారు, ఎన్ని టీవీలు కొన్నారు, ఇవన్నీ ఎన్ని కొన్నారు అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. దాన్ని పిఎఫ్సిఈ అంటాం, ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. అలాగే గవర్నమెంట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది, ప్రజలందరూ ఎంత ఖర్చు పెడుతున్నారు, రైట్. అలాగే మీకు ఈ కంపెనీస్ ఉంటాయి చూడండి, కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నాయి అంటే చూడండి. కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ కోసం అంటే అర్థం ఏంటి? బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, అంటే కొత్త మెషినరీ కొనడం కావచ్చు, కొత్త ల్యాండ్ కొనడం కావచ్చు, ఇలాంటివి అన్నమాట. బిజినెస్ ఎక్స్పాన్షన్ కోసం, బిజినెస్ గ్రోత్ కోసం, కొత్త బిజినెస్ పెట్టడం కోసం ఎంత ఖర్చు పెడుతున్నారు, ఆ ఆస్పెక్ట్, ఇలాంటివన్నీ తీసుకొని అంటే కన్జంప్షన్ ఖర్చు పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని చేసే క్యాలిక్యులేషన్ జీడిపి అవుతుంది. ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసేది జీవీఏ అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇది అవుట్పుట్ సైడ్ నుంచి, ఇదేమో డిమాండ్ సైడ్ నుంచి. ఇంకా చెప్పాలంటే ఇది సప్లై సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసేది జీవీఏ, డిమాండ్ సైడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసేది జీడిపి. ఇండస్ట్రీ సైడ్ నుంచి చేసేది జీవీఏ, కన్స్యూమర్ సైడ్ నుంచి లుక్ చేసేది జీడిపి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక్కడ ఇందాక మీకు గవర్నమెంట్ అని చెప్తాను, మళ్ళీ కార్పొరేట్ అని చెప్తున్నాను, కానీ ఇక్కడ కూడా గవర్నమెంట్ ఎంత కన్స్యూమ్ చేస్తుంది, అలాగే కార్పొరేట్స్ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి, అమ్మడం గురించి మాట్లాడట్లేదు నేను, ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి బిజినెస్ లో, ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాయి అట్లా ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాయి, ఈ యాంగిల్లో చూసేది జీడిపి అవుతుంది అనమాట. సో దిస్ ఈస్ వాట్ యూ నీడ్ టు లుక్ ఎట్. అంటే ఈ పదం చూడగానే బట్టి కొట్టకుండా మనకి ఇమీడియట్ గా స్ట్రైక్ అయిపోవాలి. గ్రాస్ వాల్యూ యాడెడ్ విచ్ అగ్రిగేట్స్, ఇక్కడే రాశారు క్లియర్ గా, విచ్ అగ్రిగేట్స్ అంటే కలుపుతుంది దేన్ని, అవుట్పుట్ ని. అవుట్పుట్ అంటే ఫైనల్ గా ఎంత ప్రొడక్షన్ అయింది అనేది. ఎక్కడ? ఇన్ ద వేరియస్ సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ. ఎకానమీలో రకరకాల సెక్టర్స్ లో ఉన్న అవుట్పుట్ ని అగ్రిగేట్ చేస్తుంది జీవీఏ. ఈజ్ ప్రొజెక్టెడ్ టు గ్రో బై 8.6% year on year ఆన్ ది బ్యాక్ ఆఫ్ ఎ కంటిన్యూడ్ హెల్దీ షోయింగ్ బై ది ఫార్మ్ సెక్టర్. ఓకే, ఫార్మ్ సెక్టర్, అగ్రికల్చర్ సెక్టర్ అనేది బాగా గ్రో అయ్యింది ఈ సంవత్సరం కూడా. అలాగే హార్టనింగ్ అంటే ఆనందపరిచే, హార్టనింగ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ గివ్స్ యూ హ్యాపీనెస్, ఒక చిన్న ఆనందాన్ని ఇచ్చే డబుల్ డిజిట్ రిబౌండ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. మ్యానుఫ్యాక్చరింగ్ లో కూడా మనకి డబుల్ డిజిట్ రిబౌండ్ కనిపిస్తుంది. రిబౌండ్ అంటే తిరిగి లేవడం, పడింది తిరిగి లేవడం. 2020-21లో మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పడిపోయింది. నౌ ఇట్ హ్యాస్ రిబౌండెడ్ బై 12.5%. ఈ రెండింటి వల్ల కూడా మనకి జీవీఏ 8.6% పెరగబోతోందని చెప్పి ఎస్టిమేట్ చేస్తుంది. However, when compared with the pre-pandemic FY 2020's GVA, అంటే ప్రీ పాండమిక్ మనకి పాండమిక్ రాకముందు 1920 ఆర్థిక సంవత్సరం ఉన్న జీవీఏతో కంపేర్ చేస్తే ఈ ప్రొజెక్టెడ్ అవుట్లుక్ ఏదైతే ఉందో ఈజ్ బేర్లీ 2.5 lakh crore ఆర్ 1.9% హయ్యర్. జస్ట్ కొంచెం మాత్రమే ఎక్కువ, పెద్ద ఎక్కువే కాదు. Clearly pointing to the fact that the economy has a fair distance to travel before it can regain the growth momentum that is crucially required to create more jobs and help narrow the widening income inequality. 1920తో పోల్చుకుంటే అంత ఎక్కువ కాదు, బేర్లీ అంటే జస్ట్ 2.5 lakh crores మాత్రమే ఎక్కువ, అంటే 1.9% మాత్రమే ఎక్కువ. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? ఎకానమీ యాజ్ ఎ ఫెయిర్ డిస్టెన్స్ టు ట్రావెల్, అంటే ఇంకా ఎకానమీ చాలా ట్రావెల్ చేయాలి, చాలా గ్రో అవ్వాలి బిఫోర్ ఇట్ కెన్ రీగెయిన్ ద గ్రోత్ మొమెంటం. గ్రోత్ మొమెంటం ఎంతైతే మనకు అవసరమో దాన్ని తిరిగి పొందడానికి
ఎటువంటి గ్రోత్ మొమెంటమ్? దట్ ఈస్ క్రూషియల్లీ రిక్వైర్డ్ టు క్రియేట్ మోర్ జాబ్స్. మనకి మోర్ జాబ్స్ క్రియేట్ చేయడానికి, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించడానికి, ఎక్కువ మందికి ఉద్యోగాలు దొరికితే ఆర్థిక వ్యవస్థలో ఇన్ఈక్వాలిటీస్ తగ్గుతాయి. లేకపోతే కొంతమంది చాలా మంది నిరుద్యోగులు ఉండిపోతారు, ఇండస్ట్రీస్కి నష్టం ఉండదు, వాళ్ళ డబ్బులకు వచ్చేస్తూ ఉంటాయి, కానీ నిరుద్యోగులు ఎక్కువైపోతూ ఉంటారు. దీనివల్ల ఇన్ఈక్వాలిటీస్ పెరిగిపోతాయి. ఈ ఇన్ఈక్వాలిటీస్ని మనం నేరో చేయాలి. వైడనింగ్ అంటే పెరిగిపోతున్నా, నేరో అంటే తగ్గించడం. ఈ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని తగ్గించడానికి, ఎక్కువ జాబ్స్ క్రియేట్ చేయడానికి అవసరమైన గ్రోత్ మొమెంటమ్ని రీగెయిన్ చేయాలి అంటే ఎకానమీ ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇట్ హ్యాస్ టు కవర్ ఎ ఫెయిర్ డిస్టెన్స్. Tellingly, the NSO's forecast, which relies అంటే ఆధారపడ్డం, which relies on varied data spanning the first 6 to 8 months of the current fiscal, has not factored in the impact of the ongoing Omicron-induced surge in COVID-19 cases. Telling అంటే significantly, చాలా ఇంపార్టెంట్లీ అని అర్థం అన్నమాట. ఇంపార్టెంట్లీ ఎన్ఎస్ఓ వాళ్ళ ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో ఇది దేని మీద ఆధారపడుతుంది? ఆన్ వెరీడ్ డేటా స్పానింగ్ ద ఫస్ట్ 6 to 8 months ఆఫ్ ది కరెంట్ ఫిస్కల్. అర్థమవుతుందా? స్పానింగ్ నీకు ఇందాక చెప్పాను స్టార్టింగ్ లోనే, మొదటి 6 నుంచి 8 నెలల డేటాని తీసుకొచ్చి ఈ ఫోర్కాస్ట్ అనేది చేస్తున్నారు. ఇది రీసెంట్గా ఇప్పుడు జరుగుతున్న ఒమిక్రాన్ వల్ల ఏవైతే కేసెస్ బాగా పెరుగుతున్నాయో దీని యొక్క ఇంపాక్ట్ ని, దాని యొక్క పాజిబుల్ ఇంపాక్ట్ ని ఇది ఫ్యాక్టర్ ఇన్ చేయలేదు, కన్సిడర్ చేయలేదు. ఆఫ్టర్ ఆల్, ఇట్ ఈస్ ఎనీవన్స్ గెస్ as to how much of a blow the current wave may deal to already fragile supply chains, consumption demand and contact intensive services. It is anyone's guess అంటే అర్థం ఏంటి? nobody can accurately predict అని అర్థం. అరే ఎంత రావచ్చు ఈ సంవత్సరం అంటే ఇట్ ఈస్ ఎనీవన్స్ గెస్ అన్నాం అనుకోండి, అంటే నో వన్ కెన్ యాక్యురేట్లీ ప్రిడిక్ట్ ఇట్, ఎవరు కూడా సరిగ్గా ప్రిడిక్ట్ చేయలేరు అని అర్థం. as to how much of a blow the current wave may deal to already fragile supply chains. fragile అంటే వీక్, ఈజీలీ బ్రోకెన్ అంటే ఆల్రెడీ స్ట్రాంగ్ గా లేక వీక్ గా ఉన్న సప్లై చైన్. సప్లై చైన్ అంటే అర్థం ఏంటి? యూ టేక్ అన్ ఇండస్ట్రీ, ఇండస్ట్రీకి రా మెటీరియల్ ఒక దగ్గర నుంచి వస్తూ ఉంటుంది అండ్ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసి ఈ మన డిస్ట్రిబ్యూటర్స్ దగ్గరికి పంపిస్తూ ఉంటాయి. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ కాల్డ్ సప్లై చైన్. అంటే మనకి రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవడం నుంచి ప్రొడక్షన్ చేసి డిఫరెంట్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా చివరికి కన్స్యూమర్కి వెళ్ళడానికి జరిగిన మొత్తం లింక్ ఏదైతే ఉందో దాన్ని సప్లై చైన్ అంటాం. ఇది ఆల్రెడీ ఫ్రెజైల్ అన్నారు. ఎందుకు ఫ్రెజైల్? ఇప్పుడు నీకు రా మెటీరియల్ సప్లై చేసేవాడు వేరే కంట్రీలో ఉన్నాడు అనుకో, ప్రాబ్లం ఎక్కడ వస్తుంది మనకి? ఆ వేరే కంట్రీలో ఉన్నవాడితో మనం కాంటాక్ట్ ఎలా చేయాలి? ఇప్పుడు కోవిడ్ వల్ల రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, సో నీ సప్లై చైన్ వీక్ అయిపోతుంది. సో నీకు ఈ సప్లై చైన్ మీద ఈ COVID-19 అనేది ఇంకా ఎంత బ్లో అంటే దెబ్బ, హౌ మచ్ ఆఫ్ ఎ బ్లో ది కరెంట్ వేవ్ మే డీల్ అంటే కొట్టడం, ఈ ఎంత దెబ్బ కొడుతుంది ఆల్రెడీ వీక్ గా ఉన్న సప్లై చైన్స్ పైన అనేది ఎనీవన్స్ గెస్, ఎవరికి తెలియదు. నో వన్ కెన్ యాక్యురేట్లీ ప్రిడిక్ట్. కన్జంప్షన్ డిమాండ్, జనాలు కన్జంప్షన్ డిమాండ్ అంటే ఎంత కొనబోతున్నారు ప్రజలు కొనడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? అమ్మో కోవిడ్ వస్తుంది దాచుకుందాం డబ్బులను దాచుకుంటున్నారా, లేకపోతే కొంటారా? దానికి ఎంత దెబ్బ తగ్గుతుందో కూడా మనకు క్లారిటీ లేదు. అండ్ కాంటాక్ట్ ఇంటెన్సివ్ సర్వీసెస్, కాంటాక్ట్ ఇంటెన్సివ్ అంటే మనకి హాస్పిటాలిటీ సెక్టర్, హోటల్స్, ట్రావెల్, దీంట్లో అంటే ఆన్లైన్లో చేసేవి కాదు ఇవి. ట్రావెల్ అంటే అర్థం ఏంటి? మనం ఫిజికల్గా వెళ్ళాలి కదా, యూ కెనాట్ డూ ఇట్ ఆన్లైన్, యూ హ్యావ్ టు గో అండ్ చెక్ ఇన్ టు ఏ హోటల్. సో కాంటాక్ట్ ఉంటుంది, మనిషికి కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉన్న సర్వీసెస్, ఇలాంటి వాటికి కూడా పెద్దగా దెబ్బ తగలబోతుంది. ఎంత తగలబోతుంది ఎవరికి యాక్యురేట్గా తెలియదు. ఇన్ఫ్యాక్ట్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ మీకు చెప్పాను. వాట్ ఈస్ ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్? ప్రజలంతా ఎంత ఖర్చు పెడుతున్నారు, హౌ మచ్ ఆఫ్ ద డిమాండ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ పీపుల్. ఈరోజు ప్రతి మంత్ కూడా ప్రతి ఫ్యామిలీ కూడా ఎంతమంది ఖర్చు పెడుతుంది ఫ్రిడ్జ్ల కోసం, టీవీల కోసం, ఇట్లా రకరకాల వస్తువులు మరియు సేవల కోసం మనం ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ప్రైవేట్ ఫైనల్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. జనరల్గా జీడిపి క్యాల్కులేషన్లో 60% పైగా, క్లోజ్ టు 60% ఎప్పుడు అదే ఉంటుంది. లాస్ట్ 2 years ago it accounted for 60% of GDP. It is still struggling to recover from the crushing compression it suffered in the first full year of pandemic. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఫుల్ కంప్రెషన్ అది ఫేస్ చేసింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా డబ్బులంతా కూడా మెడికల్ సర్వీసెస్కి పెట్టి మిగిలిన దాచుకున్నారు. ఫ్రిడ్జ్ కొనాలి, రేపు పొద్దున ఏమవుతుందో దాచుకున్నాం, కారు కొనాలి, వాయిదా వేసుకున్నారు. సో కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది బాగా. ఎంత తగ్గింది? 9.1% తగ్గింది. While the NSO posits consumer spending to grow by 6.9% this fiscal, the assumed figure is still a sizable 2.9% shy of FY 2020 level. NSO ఇప్పుడు ఏముంటుంది?
ఈసారి 6.9% పెరుగుతుంది అని చెప్తోంది. ఎన్ఎస్ఏ ఉంటుంది 6.9% పెరుగుతుంది అని చెప్పి చెప్తోంది. పాజిట్ అంటే పుట్ ఫార్వర్డ్ యాజ్ అ ఫ్యాక్ట్, ఇంత పెరగబోతుందని చెప్పి దే ఆర్ పుట్టింగ్ ఫార్వర్డ్, ఇంత ప్రపోజ్ చేస్తున్నారు అనమాట. అయితే పెరిగినప్పటికీ కూడా 1920-21 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే అది ఇంకా 2.9% షై అంటే తక్కువ, షార్ట్ అని అర్థం. షై పర్సన్ అంటే సిగ్గు, ఆ మీనింగ్ ఉంది. ఇఫ్ సంథింగ్ ఈ షై అంటే దానికంటే తక్కువ ఉంది అని అర్థం. 2.9% తక్కువ ఉంది అని మీనింగ్ అనమాట. Equally significantly, the omnibus services category that spans trade, hotels, transport, communication, and broadcasting and makes up a fifth of the GVA is estimated to post a mere 11.9% expansion after shrinking by 18.2% last fiscal. Equally significantly, the omnibus అంటే comprising many items. ఓమ్నిబస్ అంటే కంప్రైజింగ్ మెనీ ఐటమ్. ఇక్కడ సర్వీసెస్ ఏమేమి ఉన్నాయి చూడండి. ట్రేడ్ ఉంది, దట్ స్పాన్స్, వేటికి స్పాన్ అయింది మొత్తం. ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్, బ్రాడ్కాస్టింగ్, ఇవన్నీ డిఫరెంట్ సర్వీసెస్ కేటగిరీస్. అందుకే అన్నింటినీ కలిపి ఓమ్నిబస్ అనే పదం వాడారు, కంప్రైజింగ్ సెవరల్ ఐటమ్స్ అని. ఇట్ మేక్స్ అప్ ఎ ఫిఫ్త్ ఆఫ్ జీవీఏ. జీవీఏ ఏం చెప్పాను? గ్రాస్ వాల్యూ యాడెడ్. గ్రాస్ వాల్యూ యాడ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? బై లుకింగ్ ఎట్ డిఫరెంట్ సెక్టర్స్ ఆఫ్ ది ఎకానమీ. జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? బై లుకింగ్ ఎట్ కన్సంప్షన్ ప్యాటర్న్స్. గవర్నమెంట్ ఎంత ఖర్చు పెట్టింది, కంపెనీస్ ఎంత ఖర్చు పెట్టాయి, ప్రజలు ఎంత ఖర్చు పెట్టారు, అలా చేసేది జీడిపి. ఏ సెక్టర్ ఎంత అవుట్పుట్ వచ్చిందని చూసేది జీవీఏ. అటు నుంచి రావడం, ఇటు నుంచి రావడం, ఎటు నుంచి నరుక్కు వస్తుంది అనేది ఇంపార్టెంట్. ఈ జీవీఏలో ఫిఫ్త్ అంటే 20% ఈ సర్వీసెస్ కేటగిరీ ఉంటుంది. ఇదేమో 11.9% మాత్రమే పెరుగుతుంది అని చెప్పి ఎన్ఎస్ఓ ఎస్టిమేట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ ఏమో 18.2% తగ్గిపోయింది. అంత తగ్గింది లాస్ట్ ఇయర్, కానీ ఇయర్ పెరగడం మాత్రం కేవలం 11.9% మాత్రమే పెరుగుతుంది. యాజ్ అ రిజల్ట్, ఈవెన్ వితౌట్ ఫ్యాక్టరింగ్ ఇన్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఎ థర్డ్ వేవ్ ఇంపాక్ట్ ని ఫ్యాక్టర్ చేయకుండా, కన్సిడర్ చేయకుండానే ఈ కేటగిరీ సర్వీసెస్ సెక్టర్ అనేది వైటల్ అంటే ఇంపార్టెంట్. ద వైటల్ సర్వీసెస్ సెక్టర్ వుడ్ స్టిల్ బి లాగింగ్ బిహైండ్ ఇట్స్ ప్రీ పాండమిక్ అవుట్పుట్ బై 8.5%. ఇది ఇంకా ప్రీ పాండమిక్ అవుట్పుట్ కంటే 8.5% లాగ్ అవుతుంది, వెనకబడుతుంది అని అర్థం అనమాట. అంటే కోవిడ్ ఇంపాక్ట్ లేకుండానే తక్కువ ఉంది, కోవిడ్ ఇంపాక్ట్ వస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. విత్ యూనియన్ బడ్జెట్ బేర్లీ ఎ ఫ్యూ వీక్స్ అవే. యూనియన్ బడ్జెట్ ఎన్నాళ్ళు ఉంది? బేర్లీ ఎ ఫ్యూ వీక్స్ అవే, కొన్ని వారాలు మాత్రమే ఉంది ఇప్పుడు యూనియన్ బడ్జెట్ రావడానికి. పాలసీ మేకర్స్ హ్యావ్ ఎ క్లియర్ చాయిస్ టు మేక్. దే హ్యావ్ ఎ క్లియర్ చాయిస్ టు మేక్. ఏంటది? ఇంట్రడ్యూస్ కన్జంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సపోర్టివ్ మెజర్స్. కన్జంప్షన్ అంటే ప్రజలు ఖర్చు పెట్టేలాగా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ప్రజల చేతుల్లోకి యూ కెన్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ట్యాక్స్లు, ఇండైరెక్ట్ ట్యాక్స్లు, జిఎస్టీ లాంటి వాటిని తగ్గించడం ద్వారా ప్రజల్ని ఎంకరేజ్ చేయొచ్చు. మీరు కొనండ్రా బాబు ఇంకా అని చెప్పి. ఈ రకంగా ఏమవుతుంది? కన్జంప్షన్ ని సపోర్ట్ చేసే మెజర్స్ కింద వాటిని మనం తీసుకోవచ్చు. వడ్డీ రేట్లు తక్కువగా ఉంచవచ్చు, దానివల్ల కూడా ఎక్కువ కన్జంప్షన్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ సపోర్టివ్ మెజర్. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎవరు చేస్తారు? ఇండస్ట్రీస్ చేస్తాయి. ఒక కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దానికి సపోర్టివ్ మెజర్ అంటే ఏంటి? ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వడం కావచ్చు, లేకపోతే లోన్ తక్కువ వడ్డీకి వచ్చేలా చేయొచ్చు, లేదా కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ లాంటివి తగ్గించడం ద్వారా వాళ్ళకి ట్యాక్స్ ఎక్స్పెండిచర్ తగ్గించి తద్వారా వాళ్ళు ఎక్కువగా ఇన్వెస్ట్ చేసేలా చేయొచ్చు. లేదా ఇన్సెంటివ్స్, మీరు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే మీకు సబ్సిడీ ఇస్తాము, గవర్నమెంట్ కొంత రిఫండ్ ఇస్తుంది, ఇట్లాంటివి. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్తాం చూడండి, పిఎల్ఐస్ అంటాం, అలాగనమాట. అలాంటివి ఏవైనా తీసుకొచ్చి వీటిని పికప్ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. దే హావ్ ఎ క్లియర్ చాయిస్ టు మేక్. ఏం చేయాలి? ఇవన్నీ చేయాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ మీన్స్ లూజనింగ్ ది ఫిస్కల్ పర్స్ స్ట్రింగ్స్. దీనివల్ల ఒకవేళ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చినా సరే పెట్టాలి. లూజన్ ది పర్స్ స్ట్రింగ్ అంటే అర్థం ఏంటి? మేక్ మోర్ మనీ అవైలబుల్ ఫర్ స్పెండింగ్. మేక్ మోర్ మనీ అవైలబుల్ ఫర్ స్పెండింగ్ అని అర్థం. ఆర్ రిస్క్ సీయింగ్ ది గ్రోత్ మొమెంటమ్ ఫాల్టరింగ్ ఫర్ వాంట్ ఆఫ్ ఏ ఫెయిర్ విండ్. ఫెయిర్ విండ్ అంటే ఒక ఫేవరబుల్ ఇన్సిడెంట్ అని అర్థం. ఫెయిర్ విండ్ అంటే మీనింగ్ అంటే ఏ ఫేవరబుల్ విండ్. అంటే మనం ఒక సెయిలర్ ఉంటాడు, అడవి సముద్రంలో వెళ్తూ ఉంటాడు. సెయిలర్ తెరచాప ఉంటుంది చూడండి, గాలి వాటం వల్ల అది ముందుకెళ్తూ ఉంటుంది. తెరచాప పడవలు నడిపే వాళ్ళకి ఆ గాలి అనేది మనకి ఫేవరబుల్ గా ఉందనుకోండి, తను వెళ్ళాలనుకున్న డైరెక్షన్ లో గాలి వచ్చింది అనుకోండి, అది ఫేవరబుల్ విండ్ లేదా ఫెయిర్ విండ్ అనమాట. అలాగే ఇప్పుడు ఎకానమీ ముందుకు వెళ్ళాలి అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన పుష్ ఏదైతే ఉందో అది ఫేవరబుల్ గా ఉండాలి ఆర్థిక వ్యవస్థకి. ఆ ఫేవరబుల్ గా ఆ డైరెక్షన్ లో గవర్నమెంట్ చిన్న పుష్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు గ్రోత్ అనేది కంటిన్యూ అవుతుంది.
ఫర్ వాంట్ ఆఫ్ అన్నాడు, వాంట్ ఆఫ్ అంటే లేకపోతే, వాంట్ ఆఫ్ ఫెయిర్ విండ్ అంటే ఫెయిర్ విండ్ అనేది లేకపోతే గ్రోత్ మొమెంటం ఏమవుతుంది, ఫాల్టర్ అవుతుంది. ఫాల్టర్ అంటే తడబడ్డం. ఇఫ్ యూఆర్ ఫాల్టరింగ్ యూఆర్ నాట్ వాకింగ్ కాన్ఫిడెంట్లీ, తడబడుతూ అడుగులేయడం. ఆర్థిక వ్యవస్థ కూడా గ్రోత్ ఏదైతే ఉందో అది తడబడే అవకాశం ఉంది, రైట్? ఎందువల్ల? సరైన సపోర్టింగ్ ఫేవరబుల్ పాలసీ లేకపోవడం వల్ల. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలి, ఇట్ హ్యాస్ టు లూజన్ ది ఫిజికల్ పర్స్ట్రింగ్స్, తన మనీని ఖర్చు పెట్టడానికి సిద్ధపడాలి ప్రజల కోసం, లేకపోతే ఇండస్ట్రీస్ కి ఫేవరబుల్ గా యాక్షన్స్ అనేవి తీసుకోవాలి అని దీని యొక్క అర్థం. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్, బై బై.